హాయ్ యువర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీతో వచ్చాను. అదేంటి అంటే పండు మిర్చి అల్లం పచ్చడి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. పండు మిర్చి అండి, బెల్లం, ఆవాలు, మెంతులు, ఉప్పు, అల్లం. అసలు మెయిన్ ఏంటంటే దీనికి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అల్లం. ఫస్ట్ ఇవి కావాలండి. చింతపండు, వెల్లుల్లిపాయలు, తర్వాత పండు మిర్చిని అలా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టి దాంట్లో మెంతులండి, మనము మెంతులు ఆవాలు వేయించుకోవాలి. లైట్గా దోరగా వేయించుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలండి. మెంతులు ఎక్కువగా వేయించితేనండి ఫ్లేవర్ మారిపోద్ది. సో లైట్గా వేయించితే సరిపోతుంది. ఇప్పుడు వేరే కళాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మనం కట్ అల్లాన్ని శుభ్రంగా కడుక్కొనండి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఇలాగా. దానిని ఇప్పుడు ఆ కాగిన ఆయిల్లో వేసి లైట్గా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా వేయించుకోవాలి. చూసారా ఎంత చక్కగా వేగుతున్నాయి. దీనికి శనగ నూనె అయితేనే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మామూలు నూనెలు అయితే ఇవి నిల్వ పచ్చడి కాబట్టి శనగ నూనె అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అలా వేయించుకోవాలి దోరగా. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి వేయించినవి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొక కళాయి పెట్టుకొని మనం ఇందాక చూపించిన చింతపండు చూసారా, దానికి అంటే ఇప్పుడు మనం ఎంత అల్లం తీసుకున్నామో దాని క్వాంటిటీ చింతపండు తీసుకోవాలండి. ఇప్పుడు ఒక 1 బౌలు అల్లం తీసుకున్నాం కదా, అదే బౌల్తో చింతపండు తీసుకొని 2 గ్లాసులు వాటర్ వేసి దాన్ని మెత్తగా అట్లాగా దగ్గరికి వచ్చేటట్లు ఉడికించుకోవాలండి. చాలా గుజ్జు గుజ్జుగా ఉంటుంది. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి పచ్చిది అలా వేస్తే అంటే నిల్వ ఉండే అవకాశం ఉండదని అంటారు. అందుకని మనం ఉడికించుకొని వేసుకుంటే అది ఎన్ని రోజులైనా అలాగ ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి. అలా ఉడకబెట్టుకోవాలండి దగ్గరికి వచ్చే వరకు. చూసారు ఎంత దగ్గరికి వచ్చేసిందో. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇప్పుడు మనం వేయించుకున్న ఆ అల్లం ముక్కలు ఇందాక పండు మిర్చి పట్టిన మిక్సీ జార్లోనే అది తీసి పక్కన పెట్టుకొని అదే జార్లో అల్లం ముక్కలు, కొంచెం సాల్ట్, ఆవు పిండి అండి, 1 స్పూన్ ఆవు పిండి, మెంతిపిండి, ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా మెంతిపిండి, అవి వేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం, అన్నీ ఈక్వల్ క్వాంటిటీ అండి. 1 కప్పు బెల్లం తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. బెల్లం ఒకసారి వేస్తే నలగదని 2 సార్లు వేసాము. తర్వాత మనం ఉడకపెట్టిన చింతపండు, వెల్లుల్లి అవి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పట్టిన పండు మిర్చి ఉంది కదా, అది కూడా వేసుకొని సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా చాలా ఈజీ అండి. వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్లో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పట్టిన చట్నీని మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలోనే తాలింపు పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు కళాయి పెట్టండి. పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. మీకు కన్నా నా ఛానల్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లాగే నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఇలాగా మనకు కావాల్సినంత క్వాంటిటీని తీసుకొని మనం పోపు పెట్టుకోవాలండి. అంతే ఈజీగా అయిపోయింది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో.